గ్లిమ్స్ అయితే వచ్చింది. వర్స్ట్ మామూలు కూడా వర్స్ట్ మామూలు చాలా దరిద్రంగా ఉంది. ఒకే షాట్ తిప్పి 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 తీసుకొచ్చారు. హాయ్ గైస్, అందరూ బాగున్నారు కదండి? కల్కి కాంబోలో ఇంకో సినిమా రాబోతుందా? అలాగే మన ఎన్టీఆర్ త్రివిక్రమ్ గారి సినిమా లాగే తమిళ్లో కూడా ఇంకో సినిమా స్టార్ట్ అవబోతుందా? ఎలాంటి అప్డేట్లు తెలుసుకోవాలంటే వెంటనే మా సినిమా పబ్లిషన్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వెళ్ళకండి, టాంగమని కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ నోట్ ఫాలో అయిపోండి. ఇక్కడ ఏంటంటే స్టార్ట్ చేసి వచ్చేయండి. ఫస్ట్ కల్కి 2. ప్రజెంట్ అయితే ప్రభాస్ గారు స్పిరిట్ షూట్ లో ఫుల్ బిజీగా ఉన్నారు కాబట్టి, అండ్ స్పిరిట్ షూట్ అంతా కంప్లీట్ చేసుకుని కల్కి 2 లో జాయిన్ అవుతారంట భయ్య. అండ్ కల్కి 2 లో సాయి పల్లవ్ గారు లేరని ఒక రూమర్ బయటకు వచ్చింది. ఏమో, నాకైతే వాళ్ళు 100% సాయి పల్లవి గారు అన్నారు. అండ్ ఇప్పుడేమో ఆవిడ కాదని ఒక రూమర్ వచ్చింది. ఏమవుతుంది తెలదు. అలా అఫీషియల్ గా వచ్చినప్పుడు మాత్రం చాలా గట్టిగా మాట్లాడుకుందాం. నాకైతే ఎక్సైట్మెంట్ ఉంది కల్కి 2 మీద. అండ్ నాగేశ్వన్ గారు కల్కి 1 లోనే బీభత్సంగా ఇచ్చారు. నేను కల్కి 2 ఇంకా బీభత్సంగా చూపిస్తారని అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుద్దు. నెక్స్ట్ కల్కి కాంబోలో ఇంకో సినిమా అన్నాం కదా, నాగేశ్వన్ గారు ప్రభాస్ గారి గురించి ఒక సినిమా స్టోరీ రెడీ చేశారంట. ఇట్స్ ఫుల్లీ మైథాలజీ ఫిల్మ్ అంట. అండ్ నాకు ఎక్సైట్మెంట్ ఈ రోమర్ బయట రాగా నాకు చాలా అనిపించింది. ఎందుకంటే ఆ నాగేశ్వన్ గారు జస్ట్ కల్కిలో జస్ట్ లిటిల్ బిట్ ఒక బీభత్సంగా చూపించారు మైథాలజీ ఎపిసోడ్. అలాంటిది ఫుల్ ఆఫ్ మైథాలజీ విత్ ప్రభాస్ గారు అంటే ఇంకా బీభత్సంగా ఉంటదని నాకు చాలా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. చూద్దాం ఏం చేస్తారు. ఆ విషయాలు వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారి సినిమా మొన్న చాలా చాలా రూమర్స్ తర్వాత మొన్న అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. అండ్ ఇందులో తమిళకి బాగా కాలింది ఏంటంటే స్లోగన్స్, తమిళ లాంగ్వేజ్ స్లోగన్ లేవని. మురగన్ మా దేవుడు, దేవుళ్ళకి లాంగ్వేజ్ లేని పోయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ దేవుడు అంటే ఒకటే, దేవుడికి లాంగ్వేజెస్ అవి లేవని చెప్పి మన నిజం చెప్పాలని మన తెలుగులో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్ అయ్యే తెలుగు కూడా కాదు, సాంస్క్రిట్ ఆ స్లోగన్స్. అండ్ బాగుంది, నాకు నచ్చింది. ఏ అనిపించినా బాగుంది. కానీ వాళ్ళు ఇప్పుడు నా లాంగ్వేజ్ లేదు, లది లేదని చెప్పి వాళ్ళు ఈగోకి పోయినట్టు అనిపిస్తుంది. మేము కూడా మా దేవుడి మీద తీసుకుంటాం. తమిళ్ మురగన్ అంట సినిమా పేరు. ధనుష్ గారు లీడ్ రోల్ చేస్తున్నారు. అండ్ విట్రిమారన్ గారు డైరెక్టర్ అంట. గ్లిమ్స్ అయితే వచ్చింది. వర్స్ట్ మామూలు కూడా వర్స్ట్ మామూలు చాలా దరిద్రంగా ఉంది. ఒకే షాట్ తిప్పి 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 తీసుకొచ్చారు. మీరు చూడండి, నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ నాకు ఈ 2 సినిమాల మీద అయితే నాకైతే త్రివిక్రమ్ గారు రైటింగ్ మీద నమ్మకం ఉంది. విట్రిమారన్ గారు నాకు అసిరన్ సినిమా ఇష్టం, విడుదల 1 ఇష్టం. విడుదల అస్సలు చూడలేకపోయాను. నాకైతే ఎంత పెద్ద బడ్జెట్ విట్రిమారన్ గారు అంటే నాకు నమ్మకం లేదు. అండ్ త్రివిక్రమ్ మీద నమ్మకం ఉంది, ఎందుకంటే ఆయన రైటింగ్ చాలా చాలా ఇష్టం. నాకు ఆయన డైలాగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. కానీ ఒకటి బడ్జెట్, ఎంత బడ్జెట్ ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఒకటి అంతే. అండ్ మీరు విట్రిమారన్ గారి తమిళ మురగన్ చూడండి, గ్లిమ్స్ చూసిన తర్వాత కామెంట్ పెట్టండి. నెక్స్ట్ నితిన్ గారి లైనప్ లో నాని గారు కూడా ఉన్నారంట. యాజ్ ఏ ప్రొడ్యూసర్ కింద వాల్ పోస్టర్ సినిమాలో నితిన్ గారి సినిమా ఉంటదంట. అండ్ ఇది ఒక గుడ్ న్యూస్, ఎందుకంటే నాని గారిది అంటే మాక్సిమం కన్ఫర్మ్ మంచి సినిమా స్టోరీ ఉంటది, మంచి హిట్ తీసుకుంటారు. అండ్ ఇది డైరెక్టర్ కింద దండోరా సినిమా దగ్గర కదా ఆయన అంట. అండ్ హీరోయిన్ కింద రుక్మి వసంత్ గారు అంట. అండ్ ప్రజెంట్ నితిన్ గారు అయితే వి ఆనంద్ తో సినిమా ఉంటది అన్నారు. అఫీషియల్ గా వచ్చేసింది కాబట్టి నాకైతే వి ఆనంద్ గారు కాన్సెప్ట్ అన్ని బాగుంటాయి, కానీ ఎగ్జిక్యూషన్ అక్కడక్కడ మిస్పేర్ అవుతాయి. అండ్ నాకు ఎక్కడ పోతా సినిమా కూడా చాలా చాలా ఇష్టం. అండ్ నేను ఊరి పేరు భైరవకాన అది చాలా హోప్స్ పెట్టుకున్నాను, కానీ అంత అనిపించలేదు. అండ్ చూద్దాం ఇది ఏం చేస్తారు. నెక్స్ట్ నాగ చైతన్య గారి లైనప్ లో నాకు బాగా ఎక్సైట్మెంట్ ఉన్న సినిమా ఏదైనా ఉందంటే ఫస్ట్ వృషకర్మ. మొన్న వచ్చిన నిమిషం పిచ్చిలు వేసిపోయింది. అండ్ ఇప్పుడు ఏం చేస్తారు, నాకు కార్తీక్ దండు గారి మీద చాలా నమ్మకం ఉంది. అండ్ ఇది కనుక బీభత్సంగా హిట్ అవుతే ఇంకా లైనప్ మాత్రం బీభత్సంగా వెళ్ళిపోద్ది. ప్రజెంట్ అయితే నాగ చైతన్య గారి లైనప్ లో ఎవరైనా చెప్తాను. ఫస్ట్ అయితే బెదిర్లంక డైరెక్టర్ తో సినిమా ఉంటదంట, దిస్ ఇస్ గుడ్. అండ్ మజిదా డైరెక్టర్ తో ఇంకో సినిమా ఉంటదంట, దిస్ ఈస్ ఆల్సో గుడ్. నెక్స్ట్ సర్దార్ డైరెక్టర్ తో కూడా సినిమా ఉంటదంట. అండ్ ఈ 3 లైనప్లు అయితే నాకు బాగా నచ్చినాయి. చూద్దాం ఏం చేస్తారు. అంటే ఆ విషయాలు ఇంకా రాలేదు. అండ్ స్టోరీ డిస్కషన్ లో ఉన్నాయంట. ఈ కనుక ఒక్కటైతే నాకు చాలా చాలా బీభత్సమైన ఎక్సైట్మెంట్ తీసుకొస్తే చూద్దాం ఏమొద్దు. నెక్స్ట్ శ్రీ అదే దుల్కర్ సల్మాన్ గారి పూజా హెగ్డే గారి సినిమా. నాకైతే డీక్యూ గారి మీద నమ్మకం ఉంది, కానీ పూజా హెగ్డే గారి మీద నమ్మకం లేదు నాకు. ఎందుకంటే యాక్టింగ్ స్కోప్ ఉన్నదంటే పని అవ్వదు, నాకు అస్సలు అనిపించదు. చూద్దాం ఏం చేస్తారు. నెక్స్ట్ ఇడుపు కాగితం, అదే ప్రియదర్శి గారిది నిన్న అఫీషియల్ గా వచ్చింది. అండ్ షూట్ బిగిన్ అయిందంట నిన్నే. అండ్ రిలీజ్ డేట్ వచ్చి 1 డిసెంబర్ అనిపోయా. చూద్దాం ఏమవుద్దు. నెక్స్ట్ న్యూట్రాన్స్ తోళ్ళ, అదే మన కమిటీ కుర్రల్లో ఒక గ్రీక్ యాక్టర్ ఉంటది కదా, ఆయన సుమంత్ గారి సినిమా. అండ్ హీరోయిన్ కింద ఐశ్వర్య రాజేష్ గారు.
అండ్ ఈ సినిమాని 7th ఆగస్ట్ రిలీజ్ చేస్తారంట. మొన్న వచ్చిన టీజర్ అయితే నాకు ఓకే ఓకే బాగానే ఉంది, ఇట్ ఈస్ ఏ క్రైమ్ థ్రిల్లర్ అన్నారు. ఆ మాట కానీ నాకు క్రైమ్ థ్రిల్లర్ అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి వెళ్తా. బాగుంటే ఓకే, బాగాలేకపోతే మనం ఏం చేయలేం. అండ్ చూద్దాం ఏమవుద్దాం. జనకేసరి అదే జననాయకుడు, నేను ఆల్రెడీ చెప్పాను కదా భయ్య ఏ సర్టిఫికేషన్ వచ్చిందని. అఫీషియల్ గా నన్నే అనౌన్స్మెంట్ చేశారు. July 24 కన్ఫర్మ్ గా వస్తుందంట. నాకైతే ఎగ్జామ్మెంట్ కట్టలేదు, ఎందుకంటే రివ్యూ కోసం వెళ్తా. నాకైతే ఏమి అనిపించలేదు, చూద్దాం ఏమవుద్దాం. దట్స్ ఆల్ ఫర్ ద వీకెండ్ అప్డేట్స్. అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి అప్డేట్లు తెస్తానే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ టంగ్ కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.